ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో వేకుని లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం ఇచ్చారు. ప్రాముఖ్యంగా నూతన సంవత్సరం మనందరి జీవితం 2025 సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహించారు. అందుని బట్టి ఆయన శ్రేష్టమైన గణనామానికి సమస్తమైనటువంటి మహిమ ఘనతలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడి యేసే నామములో శుభాభివందనాలు. మరొకసారి నూతన ఉదయకాలపు దీవెనలు మరియు శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో నా కుటుంబ పక్షాన ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘం కొలసపడతారని తెలియజేస్తున్నాను. బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రార్థన ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బలివక్షలు కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదం పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్యతను పాలివక్షలు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. తలలోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మాతడు వందనాలు. ఈ నూతన ఉదయకాల సమయంలో ప్రాముఖ్య నూతన సంవత్సరం మొదటి దినాన ఇటు రీతిగా నీ పాద సముఖంలో మేము ఉండి మీ నామాన్ని గణపరచగలిగేటువంటి శ్రేష్టమైన సమయం మాకు ఇచ్చింది. గత సంవత్సరం అంతా కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నీ దీవెన చేత, నీ ఆత్మ జరిగించాలి. నీ చేతమైతే ఈ సంవత్సరం కూడా నీ కృపలు నడిపించమని బలపరచు. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ప్రియులారా, చదువుల వాక్యం మనందరికీ తెలుసు కదా. ఇదేంటండి పాస్టర్ గారు అంటారా? ఈ దినం నుండి దేవుని మహాకృప నుండి మొదటి నుండి బైబిల్ ధ్యానం చేయాలన్నటువంటి ఒక ఆత్మ ప్రేరేపణ కలిగి మీ ముందు ఉంచుతున్నాను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. సృష్టి ఆరంభం ఎప్పుడో ఎవరికి కూడా తెలియదు. కొంతమంది అంటారు కొన్ని సంవత్సరాల క్రితం అంటారు, మరి కొంతమంది కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటారు, కొంతమంది 100 సంవత్సరాల క్రితం అంటారు. అంటే సమయం చూడండి, సృష్టి ఆరంభమైన సమయం ముఖ్యం కాదు, కానీ దానిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సత్యం ఏదైతే ఉందో అదే ప్రధానం. సృష్టి జరిగింది, అది మాత్రం వాస్తవం. ఎలా జరిగింది అనేది మనం తర్వాత వచనాల్లో ధ్యానం చేస్తాం. ఈ జగత్తు శాశ్వతం కాదు, దేవుడు ఒక్కడే శాశ్వతం. జగత్తు ఉనికిలోనికి రాకముందే, జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. అంటే అందుకు ముందు ఏమీ లేవు. ఇవేమీ లేని తరుణంలోనే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, ఆయన విశ్వం అంతటిని కూడా శూన్యంలో నుంచి తన వాక్కు ద్వారా, అపరిమితమైనటువంటి తన శక్తి ద్వారా చేయడం జరిగింది. నిజమే కదా? ఆయన వాక్కు మరియు అపరిమితమైన ఆయన శక్తి ద్వారా ఈ విశ్వం అంతటిని కూడా చేయడం జరిగింది. దేవుని స్తోత్రం చెప్పిన గట్టిగా హల్లెలూయా. ఏమండి, ఈ మహా సృష్టికర్త ఈ మొదటి వచనం కనిపిస్తున్నాడు. ఈ అధ్యాయంలో ఆయన గురించి ఇంచుమించు 30 సార్లు రాయబడింది. సృష్టికర్త కదా. బైబిల్ గ్రంథమంతా కూడా ఆయనను గురించిన వృత్తాంతమే. ఎందుకంటే సర్వమును సృష్టించిన సృష్టికర్త మహాశక్తివంతుడైన కనుక పరిశుద్ధ గ్రంథం ఆది కాండం మొదటి నుంచి ఈ చివరి వరకు కూడా ఆయన వృత్తాంతమే ఇందులో కనబడుతుంది. ఆయన మహాకార్యాలు, అమృత వాక్కులు, గొప్ప సామర్థ్యాల గురించినటువంటి ఈ గ్రంథం మనం చెప్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముఖ్యంగా మనం గమనిస్తే మానవ జాతి పట్ల లేక మనుషుల పట్ల ఆయన వ్యవహారాలు, తన గురించిన సత్యాన్ని ఆయన వారికి ఇలాగా వెల్లడి చేసిన వాటిని ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతిసారి మనం బైబిల్ చదువుతున్న ఆది యందు వాక్యం ఉండెను, ఉందా లేదా? వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. ఆది యందు ఏమీ లేదు, అంతా శూన్యమే. గమనించాలి. ఆయన ఎలా చేరుకోవాలో, ఎలా ఆరాధించాలో ఆయన మనకు ఉపదేశిస్తున్నాడు. ఎలా ఆయనకు సన్నిహితంగా మనం వెళ్ళాలి, ఎలా ఆయన చెంతకు మనం వచ్చి ఆయనను సన్నుతించాలి, ఇలాంటి విషయాలన్నీ మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఆయన. ఏమండి, దేవుని ఉనికిని గురించినటువంటి రుజువులతో, దేవుడు విశ్వాన్ని ఏ విధంగా సృష్టించినటువంటి రుజువులతో ఏమంటే బైబిల్ ఆరంభం కావాలి. బైబిల్ దాని గురించి ప్రారంభం కాలేదు. ఏమంటే ఆయన జరిగిస్తున్న చర్యలు ఏవైతే ఉన్నాయో వాటితో బైబిల్ మొదలైంది. హల్లెలూయా. నిజమే కదా? నిజమే. ఎందుకంటే దేవుని కార్యాలు ఆయన హస్తంలో చాటున ఉన్నాయి. ఆయన చేతి క్రియలను వర్ణించగల సామర్థ్యం ఎవరికి ఉందండి? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చేసిన పనులను బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన ఎలాంటి వాడో మనం కొంత నేర్చుకోవచ్చు బైబిల్ గ్రంథంలో. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
అందుకే రెండో వచనం అంటాడు శూన్యము లేకుండా, అంటే ఏమీ లేకుండా, రూపం లేదు. ఏమందంటే రూపం లేదు, భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తన నోటి వాక్కు చేత, అమితమైన తన శక్తి చేత సృష్టిని సృష్టించాడు. అంటే ఆరంభములో భూమి మానవ నివాసానికి ఏమాత్రము యోగ్యంగా లేదు అని దీని యొక్క భావం మనం గమనించాలి. అలా దానిని నివాసయోగ్యంగా, ఉపయోగకరం, అంటే నిరుపయోగముగా ఉన్నదానిని ఉపయోగకరంగా మార్చినటువంటి దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమంటే అలా చేయడానికి దేవుని ఆత్మ అక్కడ నెలకొని ఉంది. దేవుని ఆత్మ గురించి బైబిల్ అంతట్లో చాలా రిఫరెన్స్లు ఉన్నాయి మనం చదవాలంటే. ఆత్మకార్యాలు చాలా ఉన్నాయి. ఆదిలోనే దేవుని యొక్క ఆత్మ అంటే కదా, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఎంత గొప్ప సాక్ష్యం! దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మూడవ వచ్చేసరికి వెలుగు. ఏమండి, ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది, ప్రసరిందో చెప్పలే. ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి ప్రసరించింది, ఎక్కడి నుంచి ఆ కాంతి వచ్చింది చెప్పబడలేదు. ఏమండి, గమనించాలి ఉదయకాల సమయంలో. కానీ తన వాక్కు మహత్యం వల్ల దేవుడు సృష్టి అంతటిని కూడా చేయడం జరిగింది. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ఉదయకాల సమయంలో ప్రియులారా, ఆదికాండం 1వ అధ్యాయము 1వ రోజు 31 వచనాలు ఉంటే, ఆ 31 వచనాల్లో దేవుడు సృష్టిని ఏ విధంగా చేసిన సమస్య కూడా తెలియజేసింది. కనుక ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్న మనం మరొకసారి సృష్టిని చేసినటువంటి మహత్య కార్యము గల దేవుడు, మహా అద్భుతం గల దేవుడిని మనం ఆరాధించే నూతన సంవత్సరంలో రానున్న దినాల్లో ఈ 1వ అధ్యాయాన్ని గురించి కొనసాగిస్తూ ధ్యానం చేస్తూ ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించుగా. తనలోంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో నూతన సంవత్సరం మొదటి దినం ఆదికాండం ప్రారంభం నుండి మేము ధ్యానం చేయడం కృపనిచ్చారు. ఆయన మొదటి 2 వచనాల్లో నిజంగా ఆయన శూన్యములో నుండి, నిరాకారంలో నుండి అద్భుతమైన సృష్టిని మీరు ఇచ్చారు. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. భూమి ఆకాశం సృజించి వాటన్నిటి పట్ల నీ ప్రేమను కనపరిచిన మేడం నీకు స్తోత్రాలు. మరింతగా ఈ యొక్క లోతైనటువంటి మర్మాలను ఈ అధ్యాయం తెలుసుకోవడానికి రాను దినాలు మీ సహాయం కోరుతూ, మీరే ఈ కార్యాన్ని, ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీ ఆత్మచేత జరిగించారు గత సంవత్సరం. ఈ సంవత్సరం కూడా జరిగించమని మీరు మాత్రమే మహిమ పొందాలి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. అందుకు వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.